హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. జ్యోతి, సూర్య దిగ్ర, ఆనంది గురించి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన అలేఖ్య, షాక్లో సునంద. ఇక సునంద అయితే ఆదిత్యకి జాతకం ఎలా ఉందో చూడమని పంతులుగారినైతే పిలుస్తుంది. ఇక పెళ్లి ముహూర్తాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. నాకు తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయుంది, ఈ జాతకాలు చూడండి అంటూ సునంద అనేసరికి శశికాంత్ అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య కూడా షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి మమ్మీ, నా జాతకం చూపిస్తుంది, తెలిసిన అమ్మాయుంది అంటుంది. అంటే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టుంది. నేను ఆనందిని దూరం చేసుకుని బ్రతకలేను అంటూ వెంటనే ఆదిత్య అయితే ఆనంది దగ్గరికైతే వెళ్తాడు. అప్పుడిక ఆదిత్య అయితే ఆనందిని చూసి, అసలు నువ్వేమనుకుంటున్నావో, ఇప్పటివరకు నేను ఏ తప్పు చెయ్యలేదు అని చెప్పావు కానీ నువ్వు ఎలాంటి సాక్ష్యాలు బయటపెట్టలేదు. అక్కడ మమ్మీ చూస్తే నాకు వేరే పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకుంటుంది. నేనసలు ఏ విషయం ఎలా మాట్లాడాలో, ఏం చెప్పాలో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నాను. నువ్వే ఏం చేస్తావో చెయ్యి అనింది అంటూ ఆదిత్య అయితే కోపంగా వెళ్ళిపోతాడు. మరొకవైపు సింహాద్రి అయితే చాలా సంతోషపడుతూ, పదం, మనమనుకున్నది సాధించాం కదా, అలేఖ్య శ్రీనుకి దగ్గరవుతుంది అంటూ ఇక అనంగానే అప్పుడే శ్రీను అయితే వస్తాడు. అవును మామా, మీ సహాయంతో నా చిలకమ్మ నాకు దగ్గరవుతుంది. ఇక నాకెలాంటి ఇబ్బందీ లేదు, మేము కలిసి సంతోషంగా ఉంటాము అంటూ శ్రీను అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో సింహాద్రి అయితే, ఒరే, నీ భార్య నీకు దగ్గరైన తర్వాత నువ్వు తనని చాలా సంతోషంగా చూసుకోవాలి. తనని బాధపెట్టడం, మళ్ళీ ఏవోటి మాటలు అనడం, ఇలాంటివి చేస్తే అమ్మాయి ఎట్టి పరిస్థితిలో కూడా నీ దగ్గర ఉండదు, నీకు దూరంగా వెళ్ళిపోతుంది. అలాంటి ప్రస్తావన ఏమీ రాకుండా తనని బాగా చూసుకో అంటూ చెప్తూ ఉంటాడు సింహాద్రి అయితే. అరే మామా, నా చిలకమ్మ నాకు దగ్గరవని తనని ఎంత బాగా చూసుకుంటానో నువ్వే చూస్తావు కదా అంటూ ఇక చెప్తూ ఉంటాడు శ్రీను అయితే. ఒరే, మీ ఇద్దరూ సంతోషంగా కలిసి ఉండడమే మాకు కావాలిరా. అలాగే మన బిడ్డ జీవితం కూడా బావుండాలని కోరుకుంటున్నానయ్యా. మన బిడ్డ, అల్లుడుగారు కూడా ఒక్కటవ్వాలి. వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎప్పటికీ మన బిడ్డ జీవితంలో ఒక కల వస్తుందో, మన బిడ్డ ఎప్పుడు ఆనందంగా ఉంటుందో అంటూ పద్మం అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వేమీ బాధపడకత్తా, తొందర్లోనే అసలు ఇదంతా ఎవరు చేశారు నిజ నిజాలు బయటపడతాయి. మనకి సహాయం చేయడానికి చాలామంది ఉన్నారు. అమ్మాడికి తెలిసినవాళ్లు ఆ పెద్ద పెద్ద మీడియా ఆఫీసుల్లో కూడా ఉన్నారు. ఖచ్చితంగా మన అమ్మాడి నిజాన్ని బయటపెట్టే తీరుతుంది. నువ్వు కంగారు పడకు అంటూ ఇక శ్రీను అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలోనూ ఇక మరుచటి రోజు ఉదయాన్నే ఆనంది అయితే ఆఫీస్కి వెళ్తుంది. అప్పుడింతలో సునంద అయితే ఆనంది దగ్గరికొచ్చి, నా కొడుక్కి నేను పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. మీ ఇద్దరికీ విడాకులిప్పించి ఖచ్చితంగా నా కొడుకుని నేను నీకు శాశ్వతంగా దూరం చేస్తాను. నా కొడుకు జీవితంలో ఆనందం వచ్చేలా చేస్తాను. ఇంతకు ముందంటే వేరే ఆప్షన్ లేక నిన్ను నా కొడుకు జీవితంలోకి రానిచ్చాను. కాని ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా రానిచ్చే ప్రసక్తి లేదు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సునంద అయితే. చూడండి అత్తయ్య, నేను తప్పు చేశాను అని మీరనుకుంటున్నారు. కాని నేను తప్పు చెయ్యలేదు అని తెలిసిన రోజు ఇప్పుడు మీరన్న ప్రతి మాటకి కూడా మీరు ఖచ్చితంగా బాధపడతారు అంటూ చెప్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే అలా బాధపడే రోజంటూ వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా తప్పు చేశావు. తప్పు చేసి తీరేవాళ్లు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఏదో కప్పిపుచ్చుకోవడానికి నువ్విలా మాట్లాడుతున్నావు తప్ప నువ్వు తప్పు చెయ్యలేదు అనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు అంటూ ఇక చెప్తూ ఉంటుంది. సునంద అయితే ఏదో ఒకరోజు నిజనిజాలు నేను బయటపెట్టే తీరుతాను అంటూ అప్పుడే కానంది కూడా ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతుంది. లేదు, త్వరలోనే నా కొడుక్కి ఊర్వశికి పెళ్లి జరిపిస్తాను, వాళ్ళిద్దర్నీ ఒకటి చేస్తాను అంటూ ఇక సునంద అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మరొకవైపు ఇందుమతి అయితే జీవనని కలుసుకుంటుంది. ఇక జీవన, ఇందుమతి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి, అసలా కుట్టి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నావు? తనేమో మీడియా ఆఫీసుల చుట్టూ తిరుగుతుంది. మన కర్మకాని నిజాలు బయటపడిపోయాయనుకో, అప్పుడు నీ జీవితమే నాశనమైపోతుంది. అది ఆలోచించుకో అంటూ అనంగానే, ఏం చేయమంటావు పెద్దమ్మ, నా ప్రయత్నాలు నేను కూడా చేస్తున్నాను. నిజనిజాలు ఎప్పటికీ కూడా బయటపడవు. ఆ ఆనంది నన్నేమీ చేయలేదు అంటూ జీవనైతే అంటూ ఉండంగా, నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఆనంది గురించి తెలిసి కూడా నువ్వు ఇంత నిర్లక్ష్యంగా ఉండడం నాకు నచ్చలేదు అంటూ ఇందుమతి అయితే అంటూ ఉంటుంది. నువ్వేమీ బాధపడకు పెద్దమ్మ, నువ్వే చూస్తావు కదా నేను ఆనందిని ఎలా ఆఫీస్ నుంచి కూడా బయటికి గెంటేస్తాను. ఇప్పుడు అలేఖ్యాని అడ్డు
అడ్డుపెట్టుకుని ఖచ్చితంగా ఆనంది బయటికి వెళ్ళిపోయేలా చేస్తాను. అలేఖ్య గురించి మనకి తెలిసిందే కదా, పాపం ఆ పిచ్చిది ఆదిత్య అంటే ఎంత ప్రాణమో. కాని ఆదిత్యకి ఊర్వశికి పెళ్లి జరుగుతుండని తెలిస్తే ఏమైపోతుందో అంటూ అనంగానే, మరి ఏ విషయాన్ని దాని దగ్గర ఎందుకు దాచిపెట్టావే అంటూ అడుగుతూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇక జీవనైతే చెప్తూ ఉంటుంది, నేను కనుక ఈ విషయాన్ని దాచిపెట్టకుండా వెంటనే తనకి చెప్పేసి ఉంటే తను ఆ శ్రీనూకు దగ్గరైపోతుంది. ఇక శ్రీనూ దగ్గరైన తర్వాత తాను మనతో చేతులు కలపదు. ఇప్పుడు కేవలం ఆదిత్యాన్ని సొంతం చేసుకోవడం కోసం మాత్రమే మనతో చేతులు కలిపి ఖచ్చితంగా ఎలాగైనా ఆదిత్య ఆనందిని దూరం చేయడానికి సపోర్ట్ చేస్తుంది. మన గుట్టంతా దాని చేతిలో ఉంది. ఇప్పుడు మనం గనక తొందరపట్టామి అంటే అది గనక నిజాలు చెప్పేసిందనుకో మన జీవితం నాశనమైపోతుంది అంటూ ఇక జీవనైతే అంటూ ఉంటుంది. చాలా మంచి ప్లానే చేశావే, చాలా మంచిగా ఆలోచిస్తున్నావు. సరే, నువ్వు నిజనిజాలు బయటికి రాకుండా మాత్రం చూసుకో అంటూ ఇక ఇందుమతి అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో ఈ మాటలన్నీ అలేఖ్య అయితే వింటుంది. ఏంటి, ఆదిత్యాకి ఊర్వశితో పెళ్లి జరగబోతుందా? ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి నన్ను అడ్డుపెట్టుకుని ఆడుకోవాలని చూస్తారా? నేను ఎలా క్షమిస్తాను? నేను ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించలేను. నన్ను ఎంత మోసం చేశారు. అయినా నేనే పాపిష్టిదాన్ని. నన్ను ఎంతగానో ప్రేమించే శ్రీనూని దూరం చేసుకుని ఇక్కడ పెళ్లైన ఆదిత్య వెంట పడుతున్నాను. ఆదిత్య ఎలాగో పెళ్లైన తర్వాత ఆనందీనే ప్రేమిస్తున్నాడు. ఆనందీయే తన సర్వస్వం అనుకుంటున్నాడు. ఇప్పుడేదో వాళ్ల ఇద్దరి మధ్య ఏవో గొడవలు వచ్చాయని ఇద్దరు దూరంగా ఉన్నారు. కాని ఆదిత్య మనసులో ఆనందికి ఎంత విలువ ఉందో నాకు తెలుసు కదా, అలాంటి వాళ్లు విడిపోవడానికి వీలులేదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అలేఖ్య అయితే, నేనే ఖచ్చితంగా వాళ్ళని ఒకటి చేసి తీరుతాను అంటూ అలేఖ్య అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అనుకున్న విధంగానే అలేఖ్య అయితే ఇంటికి వెళ్తుంది. ఇంతలో శ్రీను అయితే వస్తాడు. ఏంటి శ్రీను, ఇంత లేటయింది? నీకోసమే ఎదురుచూస్తున్నాను. నీకెంతో ఇష్టమైన కూరలన్నీ చేశాను. నువ్వు భోజనం చేస్తావని నీకోసమే ఎదురుచూస్తున్నాను అంటూ ఉండంగా, ఏంటి చిలకమ్మా, నువ్వనేది నాకోసం నువ్వు వంట చేశావా? నాకోసం నువ్వు ఎదురుచూస్తున్నావా? నాకిష్టమైన వంటలు నీ చేతితో వండావా అంటూ శ్రీను అయితే అడుగుతూ ఉంటాడు. అవును శ్రీను, నీకోసమే ఎంతో ప్రేమగా వంటలన్నీ చేశాను. ఇవి తిని చూసి ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పు అంటూ ఉండంగా, అవన్నీ చాలా అద్భుతంగా చేశావు చిలకమ్మ అంటూ శ్రీను అయితే తింటూ చెప్తూ ఉంటాడు. అవును, నీకు వంట రాదు కదా, మరింత గొప్పగా ఎలా వండావు అంటూ శ్రీను అడగంగానే, నేను అన్నీ పెద్దమ్మనడిగి నేర్చుకున్నాను. పెద్దమ్మ ఏమడిగినా చెప్తుంది. కాబట్టి ఇక నాకెలాంటి వంట రాదన్నా బెంగలేదు అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉండంగా, చిలకమ్మ, నువ్విలా నాకిష్టమైనవి వండి పెడితే నాకు చాలా సంతోషంగా ఉంది చిలకమ్మ. ఇలా అన్నీ ఇష్టమైనవి వండిపెట్టే భార్య దొరకడం అదృష్టమని అంటూ ఉంటారు కదా, నిన్ను చూస్తూ ఉంటే నేను ఎంతో అదృష్టవంతుడిని అని అనిపిస్తోంది అంటూ శ్రీను అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే అలేఖ్య అయితే అంటూ ఉంటుంది, నేను నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అంటూ అనంగానే, అడుగు చిలకమ్మ అంటూ శ్రీను అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, ఎప్పుడు చూడు అమ్మాడి అమ్మాడి అంటూనే ఉంటావు కదా, మీ అమ్మాడి నీకేం సహాయం చేసింది? తను నిజంగానే అంత మంచిదా అంటూ అనంగానే, చూడు, నీకు అమ్మాడి గురించి అంతగా తెలియదు కాబట్టి నువ్వు తనని ఏ విషయంలో అపార్థం చేసుకున్నావో నాకు తెలియదు కాని తనని అపార్థం చేసుకున్నావు. కాని అమ్మాడి గురించి తెలిస్తే మాత్రం నువ్వు ఖచ్చితంగా అపార్థం చేసుకోవు. తనని ఎంతో మంచిదని నీ నోటితో నువ్వే ఒప్పుకుంటావు అంటూ శ్రీను అయితే అంటూ ఉంటాడు. అసలేం జరిగిందో చెప్పు, మీ అమ్మాడి ఏ విషయంలో మంచిదో చెప్పు అంటూ అనంగానే, మా అమ్మాడి ఏ విషయంలో మంచిదా? మా అమ్మాడి అన్ని విషయాల్లో మంచిది. జ్యోతమ్మకి ఎక్కడ శిక్ష పడుతుందో అని ఆ రోజు జ్యోతమ్మని కాపాడడం కోసం ఆదిత్యబాబుని పెళ్లి చేసుకుంది. ఆదిత్యబాబుని దక్కించుకోవడం కోసం ఎన్ని పాట్లు పడిందో నీకు తెలుసు. అదేవిధంగా ఆ ఇంటి సుఖశాంతుల కోసం ఎంతగానో తాపత్రయపడింది. మా బస్తీవాళ్ల కోసం ఎన్నో సేవలు చేసింది. అందరికీ కూడా ఉచితంగా ఎన్నో సేవలు చేస్తూనే ఉంది అమ్మాడి. అమ్మాడి ఒక దేవత. తన మనసులో ఎలాంటి స్వార్థముండదు. తను చాలా మంచిది అంటూ అనంగానే, అప్పుడే కలేఖ్య అయితే, మరి అంత మంచి అమ్మాయికి నువ్వెందుకు అన్యాయం చెయ్యాలని చూస్తున్నావు? ఎందుకు నువ్వు నిజనిజాలు బయటపెట్టకుండా ఎన్ని రోజులెందుకు టైంని వేస్ట్ చేశావు? నిజాలు తెలుసుకోవచ్చు కదా, నిజనిజాలన్నీ బయటపెట్టి వాళ్ళద్దరినీ ఒకటి చెయ్యొచ్చు కదా అంటూ అలేఖ్య అయితే అడుగుతూ ఉంటుంది.
అప్పుడిక చిలకమ్మ, నేను ఎన్నో ప్రయత్నాలు చేశానమ్మా, అలాగే అమ్మాడి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, కాని అసలు నేరస్తులెవరో బయటికి రావడం లేదు. ఇవన్నీ బయటికి రావాలి అంటే చిలకమ్మకి నాకున్న శక్తి అయితే సరిపోదు. దానికి తగ్గట్టు హోదా, పొలుకబడి అన్నీ ఉండాలి. అదే జ్యోతమ్మ, సూర్యబాబు ఇద్దరూ కూడా ఈ విషయంలో కలుగచేసుకొని వచ్చింటే ఖచ్చితంగా అమ్మాడి జీవితం బాగుండేది. ఎందుకంటే వాళ్లు తలుచుకుంటే నిజనిజాలన్నీ బయటికి వస్తాయి కాబట్టి అంటూ అనంగానే ఇప్పుడు సూర్యబాబుని విడిపించడానికి అమ్మడి ముందుకొచ్చి అన్నీ చూసుకుంటుంది. అలాంటి అమ్మడి కోసం వాళ్ళు వస్తారా? వాళ్ళు ఎట్టి పరిస్థితిలో రారు. ఎందుకంటే మా కూతురు జీవనకాపురం పోతుంది, జీవనను బయటికి నెట్టేస్తారు అన్నట్టు మాట్లాడతారు. అందుకని ఈ విషయంలో అయితే నాకు నమ్మకం లేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు శ్రీను. అయితే అప్పుడే ఇంతలో అలేఖ్య అయితే నిర్ణయించుకుంటుంది. నేనెలాగైనా ఆనంది జీవితానికి న్యాయం జరిగేలా చెయ్యాలి. ఆనందిని అందరూ అపార్థం చేసుకున్నారు, నిజనిజాలన్నీ బయటపెట్టాలి అంటూ నిర్ణయించుకుంటుంది అలేఖ్య. పద్మమ్మను తీసుకొని జ్యోతి, సూర్య ఇద్దరి దగ్గరికి కూడా అలేఖ్య అయితే వెళ్తుంది. అప్పుడే ఇక అలేఖ్యను చూసిన జ్యోతి, సూర్య ఇద్దరు కూడా రా అలేఖ్య, లోపలికి రా అంటూ ఇక ఆహ్వానిస్తూ ఉండంగా, నన్ను లోపలికి రమ్మని ఇంత ప్రేమగా ఆహ్వానిస్తున్నారు, కాని మీకు కొన్ని నిజాలు తెలియదు. నిజాలు తెలియక మీరు చాలా తప్పు చేశారు అంటూ అనంగానే, ఏం నిజాలు తెలియాలి అంటూ జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు, మీకొక నిజాన్ని చెప్పబోతున్నాను. ఈ నిజం విని మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో, ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అంటూ అనంగానే, ఏంటా నిజం అంటూ ఇక అడుగుతూ ఉంటారు జ్యోతి, సూర్య ఇద్దరు కూడా. ఏం చెప్పబోతున్నావే అంటూ పద్మమ్మ కూడా అడుగుతూ ఉంటుంది. ఈ విషయం ఆనంది గురించి, నువ్వేమీ కంగారుపడకు, నేను చెప్పేది విని అంటూ అలేఖ్య అయితే అంటూ ఉండంగా, ఇందాకనించి చూస్తున్నాను, ఆనంది గురించి అంటున్నావు. అసలు దేని గురించి నువ్వు చెప్పాలి అనుకుంటున్నావు అంటూ పద్మమ్మైతే నిలదీస్తూ ఉంటుంది. ఏమీ లేదు, మీకొక విషయాన్ని చెప్పబోతున్నాను అంటూ జ్యోతి చేతులు పట్టుకొని, తప్పు చేసింది ఆనంది కాదు, మీ ఇంట్లో ఉన్న మీ చిన్నత్తయ్య, అలాగే జీవన కారణంగానే ఈరోజు ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా విడిపోయారు. ఆ రోజు ఆ ఇంటి పరువు పోయేలా చేసింది జీవన. ఆదిత్య, ఆనంది విడిపోయేలా చేసింది జీవన. ఆ పెళ్లి పూర్ణిమగారు కంగారుపడేలా చేసి వెంటనే పెళ్లి జరిగేలా చేసింది జీవన అంటూ ఇక అన్ని విషయాలు జ్యోతి దగ్గర నిజాన్ని బయటపట్టేస్తుంది అలేఖ్య అయితే. అప్పుడే ఇంతలో జ్యోతి కోసం వచ్చిన సునంద అయితే ఈ విషయాలన్నీ విని ఒక్కసారిగా షాకవుతుంది. ఇక పద్మమ్మ అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి బిడ్డ నువ్వు చెప్పేది? నా బిడ్డ జీవితం ఇలా అవ్వడానికి కారణం ఇందమ్మ, అలాగే జీవన. అసలు వాళ్లనెలా వదిలిపెట్టాలో నాకే అర్థం కావడం లేదు అంటూ పద్మమ్మైతే అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ నిర్ణయించుకుంటారు? తప్పు చేసింది మీ కూతురే అని తెలిసింది కదా, ఇప్పుడు మీరు ఏమంటారు అంటూ పద్మమైతే అంటూ ఉండంగా, అసలిలా జరుగుతుందని మేమైతే అనుకోలేదు. జీవన చేస్తున్నది చాలా తప్పు. ఆ తప్పు తనకి తెలిసేలా చెయ్యాలి. తప్పు చేసింది ఎవరైనా సరే మేం వదిలిపెట్టము. మా కన్న కూతురు తప్పు చేస్తే ఎందుకు దండించము? ఈ విషయాలన్నీ ముందు ఆదిత్యకి తెలిసేలా చేసి ఆదిత్య, ఆనంది ఇద్దర్నీ కూడా ఒకటి చెయ్యాలి అంటూ ఇక చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే. ఇక సూర్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. పద్మమ్మ, మా కూతురు విషయం గురించి మేమిప్పటివరకూ కూడా ఇలా నిందమోయవలసి వస్తుందని అనుకోలేదు. మా కూతురు తప్పు చేసింది అంటే అది మా పెంపకం లోకమే. మా కారణంగానే మా కూతురు తప్పు చేసి ఉంటుంది. మమ్మల్ని క్షమించు అంటూ ఇక అడంగానే, అయ్యో మీరేంటి క్షమాపణ చెప్పడం? తప్పు చేసింది జీవనైతే మీరెందుకు క్షమాపణ చెప్పాలి? తనకే బుద్ధి వచ్చేలా చెయ్యాలి అంటూ పద్మమ్మైతే చెప్తూ ఉంటుంది. తనకి బుద్ధి వచ్చేలా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఇక సూర్య కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఇంతలో సునంద అయితే వస్తుంది. ఇక వీళ్ల మాటలన్నీ విన్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఇదంతా చేసింది జీవన, కాని నేను నిజనిజాలు తెలుసుకోకుండా ఆనందిని బయటికి గెంటేశాను. ఇప్పుడు నా అంతట నేనే వెళ్ళి ఆనందిని రమ్మని ఎలా పిలవాలి? నేను పిలిస్తే కాని తను ఖచ్చితంగా ఇంట్లో అడుగుపెట్టదు. తన ముండితనం నాకు తెలుసుకదా, కాని నేను ఎలా పిలవాలి అంటూ సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక అప్పుడే పద్మం అయితే చెప్తూ ఉంటుంది, ఈరోజు మీ బిడ్డ కారణంగా నా బిడ్డ ఎన్ని మాటలు పడిందో. ఆఖరికి వాళ్ల అత్తగారే స్వయానా దానిని మెడపట్టుకుని బయటికి గెంటేశారు. ఈ విషయాలు ఏవీ కూడా వాళ్లకి తెలియక వాళ్లు జీవనే ఇంటికోడలు, ఆనంది ఇంటికోడలు కాదు అని నిర్ణయించుకున్నారు అంటూ పద్మం అయితే చెప్తూ ఉంటుంది. అవును పద్మమ్మ, మనం జీవనకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి. ఇప్పటివరకు తను ఎన్ని తప్పులు చేసినా అవేవీ బయటికి రాలేదు. తను ఏం తప్పు చేసిందో, ఆనందీ విషయంలో తను చేసిన కుట్ర ఏంటో నేను తెలుసుకుంటాను. నేనన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాను. సునందగారు, మనం నోటితో చెప్తే నమ్మరు. ఆవిడికి సాక్ష్యాలే కావాలి. ఆ సాక్ష్యాల గురించి నేనన్నీ వెతుకుతాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక పద్మమైతే చాలా సంతోషపడుతూ ఉంటుంది.
అల్లుడుగారు, బిడ్డ ఒకటయ్యే కన్నా నాకంతకన్నా ఏమీ అవసరం లేదు. వాళ్ళిద్దరూ ఒక్కటై నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి. ఈ లోపల అసలు ఆ సునందమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకర్థం కావడం లేదు అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది పద్మమ్మ అయితే. ఇంతలో ఇక జ్యోతి అయితే నిర్ణయించుకుంటుంది, జీవనకి బుద్ధి వచ్చేలా నేను చేస్తాను. ఇప్పటివరకు ఎంత గారాభంగా అయితే వదిలేస్తానో ఇక తనకి రేపట్నుంచి తప్పు చేయడానికే భయపడేలా చేస్తాను. లేకపోతే తనని ఎలా వదిలేస్తానో అనుకుంది. ఆనంది విషయంలో ఎవరు తప్పు చేసినా నేను క్షమించేదే లేదు అంటూ ఇక జ్యోతి అయితే నిర్ణయించుకుంటుంది. ఈ మాటలన్నీ విన్న సునంద అయితే అసలు నేను ఇంత పొరపాటు నిర్ణయాలు తీసుకుంటానని అసలు అనుకోలేదు. వెంటనే ఆనందికి క్షమాపణ చెప్పాలి, నేను చేసిన పాపాలన్నీ కడుక్కోవాలి అంటూ సునంద అయితే నిర్ణయించుకుంటుంది. ఇక ఆదిత్యకైతే జరిగింది మొత్తం తెలిసేలా చేస్తుంది సునంద. నిజం తెలుసుకున్న ఆదిత్య కూడా ఆనంది విషయంలో తను చేసిన తప్పుకి కుమిలిపోతూ ఉంటాడు. నేను తనకి నా మొహాన్ని కూడా చూపించలేను అంటూ ఇక ఆదిత్య కూడా బాధపడుతూ ఉంటాడు. ఆ విధంగానే ఆనంది దగ్గరికి వెళ్లి క్షమాపణ అయితే చెప్తాడు. ఇక ఆనందికి క్షమాపణ చెప్పి ఆదిత్య అయితే ఆనందిని దగ్గరుండైతే ఇంటికి తీసుకువస్తాడు. జీవన విషయంలో ఇక సునంద అయితే ఊహించని నిర్ణయమైతే తీసుకుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.